హాయ్ అండి అందరికీ. బోటిక్ స్టైల్లో పైపింగ్ అన్నది ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా వేసేయచ్చు. ముందు పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కొలుచుకోండి. కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా తర్వాత సెట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి కరెక్ట్గా తీసుకున్నాను. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ కూడా కొలుచుకుంటున్నాను. కొలుచుకొని కొంచెం ఒక పావించి ఎక్కువ ఉంది. ఆ పావించి అన్నది నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఇట్లా ఈ స్టైల్లో కనుక పైపింగ్ వేసాము అంటే ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయొచ్చండి. అది ఎంత ఎక్కువ అన్నది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే మాత్రం ఇక్కడ నేను 220 ఛార్జ్ చేస్తాను. ఇదిగోండి అంగుళం వెడల్పుతోటి ఇలా క్రాస్ లైన్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఈ శారీకి గోల్డ్ కలర్ వచ్చింది. ఈ విధంగా సింగిల్ పాదం వాడుకొని లోపల థ్రెడ్ అన్నది పెట్టి ఈ విధంగా మొత్తం అంతా సన్నగా కుట్టుకుంటూ రావాలి. అంగుళం వెడల్పు సరిపోతుంది, మరీ ఎక్కువ తీసుకోమాకండి, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఇట్లా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ ఈ విధంగా నాది లెఫ్ట్ సైడ్ పాదం అండి, అందుకని నేను రైట్ సైడ్కి పెట్టుకుంటున్నాను. ఖర్చు అన్నది లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి, పైపింగ్ అన్నది రైట్ సైడ్కి పెట్టుకొని కరెక్ట్గా పాదం ఎంత వెడల్పు అయితే ఉందో అంతే ఖర్చు వదలండి, ఇంకా ఎక్కువ ఖర్చు వదలొద్దు. అలా ఆ విధంగా మొత్తం అంతా కుట్టుకుంటూ వచ్చాక కింద మళ్ళీ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, బ్లౌజ్ క్లాత్ పెట్టండి. పెట్టి ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటూ రండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు కూడా గుర్తుపెట్టుకోండి. కింద మనం బోర్డర్ తీసుకున్నాం కాబట్టి బోర్డర్కి వేస్ట్ ప్లెయిన్ ఏదైతే వచ్చిందో ఆ ప్లెయిన్ వరకు పడేటట్టు చూసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు. అసలు చూడండి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో. అసలు కొత్త వాళ్ళు వేశారు అన్నా కానీ నమ్మలేనంత ఈజీగా పైపింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అసలు చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం తీసుకునే థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ బాగా సన్నగా ఉండాలి. 12 నెంబర్ థ్రెడ్ అంటే ఇస్తారండి. థ్రెడ్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే తలిగి పాదం. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ సింగిల్ పాదం వాడండి. చూడండి అసలు ఎంత సన్నగా వచ్చిందో. కొత్త లేదు పాత లేదండి, పనిలో మెళుకువలు తెలిస్తే చాలు ఎవరైనా ఇట్టే దూసుకుపోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్కి వేద్దాం రండి. బ్యాక్ సైడు ఖర్చు అన్నది నెక్ సైడ్ పెట్టుకోండి. మనం తీసుకున్న పైపింగ్ అన్నది బ్లౌజ్ సైడ్ పెట్టండి. పెట్టి సేమ్ యాజ్ టీస్గా ఇందాక కుట్టుకున్నట్టే పాదం వెడల్పు, మనకి ఇక్కడ సింగిల్ పుట్ కదా ఉంది, సింగిల్ పాదం వెడల్పు పెట్టుకొని ఖర్చు ఎక్కడ నెక్ లాగొద్దు. జస్ట్ ఫింగర్స్ మీద మూవ్ చేసుకుంటూ క్రాస్ దగ్గరైనా సరే జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ మాత్రమే పైపింగ్ అన్నది వేయండి. ఎక్కడా లాగొద్దండి, గుర్తుపెట్టుకోండి. లాగారు అంటే మాత్రం షేప్ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎవరికైనా సరే ఫిట్టింగ్ అన్నది రాదు. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిడిల్లోకి ఈ పైపింగ్ అనేది వచ్చేటట్టు పైన కింద క్లాత్ ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇందాకట్లాగే యాజ్ టీజ్గా స్టిచ్ అన్నది వేసుకోండి. ఇక్కడ కుట్టుకునేటప్పుడు మనం కొంచెం ఖర్చు అటు ఇటు అయినా పర్వాలేదు. మిగిలిన పార్ట్స్ అన్నిటికీ లైనింగ్ అడ్జస్ట్ అయ్యేటట్టు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని నీట్గా మొత్తం అంతా ఈ విధంగా కుట్టుకుంటూ రండి. కుట్టుకునేటప్పుడు కూడా మనకి థ్రెడ్ అన్నది టైట్ తగిలేటట్టు చూసుకుంటూ కుట్టుకుంటూ రండి. అంటే థ్రెడ్ అంపటే మనం కుట్టు అనేది పడేటట్టు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకుంటూ వచ్చి ఇదిగోండి ఈ విధంగా ఖర్చు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది రివర్స్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు కనిపించకుండా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అక్కడక్కడ ఇట్లా డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే రివర్స్ చేసినప్పుడు రౌండ్ దగ్గర కరెక్ట్గా తిరుగుతుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనం ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి స్టిచ్ వేసేటప్పుడు గాడి అన్నది ఉంటుంది. ఆ గాడిలో పర్ఫెక్ట్గా కుట్టుబడుతుంది. మనం వేసిన కుట్టు కూడా అస్సలు కనిపించదు. చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా రివర్స్ అయ్యిందో. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం భయపడకుండా ఏదైనా సరే స్టార్ట్ చేసాము అంటే ముందుకు అదే వెళ్ళిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అన్నది. ఎక్కడ డౌట్ లేకుండా అసలు చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొత్త వాళ్ళం మాకు పైపింగ్ రాదు అన్న భయమే వద్దు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్రెడ్ అన్నది సన్నటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చి సింగిల్ పాదం వాడండి. చూడండి అసలు ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ది ఇట్లా రౌండ్గా కుట్టుకోండి. కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ సైడ్ రెండు పార్ట్స్ ఈ విధంగా రౌండ్గా పెట్టుకుని
స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. లేకపోతే అడుదిటు ఇడుదటు కుట్టాము అంటే పైపింగ్ అన్నది పాడవుతుంది. ఇదిగో రౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు కట్ చేసుకొని ఇందాక బ్యాక్ సైడ్ నెక్కి ఎలాగైతే మనం కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోండి. రివర్స్ చేసుకునేటప్పుడు రౌండ్ దగ్గర ఘాట్లు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది పెట్టుకోకపోయినా రివర్స్ చేసినప్పుడు నీట్గా రివర్స్ అవ్వదు, దానివల్ల కూడా షేప్ అన్నది పాడవుతుంది. నెక్స్ట్ వచ్చేతలకి రౌండ్ నెక్కులకి, క్రాస్ నెక్కులకి కానీ రౌండ్ నెక్కులకి కానీ మనం పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ క్లాత్ అన్నది క్రాస్ పీసే తీయండి. ఒక్కోసారి క్లాత్ చాలలేదు ఇంకొకటి స్ట్రైట్ పీస్ తీయొద్దు. స్ట్రైట్ పీస్ అన్నది అంత పర్ఫెక్ట్గా రాదండి. మంచిగా కుట్టే వాళ్ళకైతేనే అది అంటే అనుభవం మీద రావాల్సిందే, కానీ కొత్త వాళ్ళ వల్ల అయితే అస్సలు కాదు. అలా ఎప్పుడు ట్రై చేయొద్దు. ఈ విధంగా మనం పైపింగ్ అన్నది వేసుకొని ఇన్కమ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఫినిషింగ్ చూసే అమౌంట్ ఇస్తారండి. ఫినిషింగ్ అన్నది నువ్వు నీట్గా చేసినప్పుడు కొంచెం బ్లౌజ్ అటు ఇటు అయినా ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటారు, మళ్ళీ మన దగ్గరికే వస్తారు. కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఇవ్వండి. థ్యాంక్ యూ.